హాయ్, నేను సుబ్బలక్ష్మి, పర్సనల్ డెవలప్మెంట్ కోచ్ ఫర్ హౌస్ వైఫ్స్. బేసిక్ గా నేను చిన్నప్పటి నుంచి చాలా ఎక్స్ప్రెసివ్, చాలా కాన్ఫిడెంట్ గా, క్లారిటీగా మాట్లాడేదాన్ని, జోవియల్ గా ఉండేదాన్ని. నా వే ఆఫ్ స్పీకింగ్ గానీ, నా మాటల్లో ఇంటెన్షన్స్ గానీ చాలా క్లారిటీగా ఉండేవి. కానీ రాను రాను నేను మాట్లాడే మాటల్లో ఎదుటి వాళ్ళు వేరే మీనింగ్ తీసుకోవడం, నేను కామ్ గా, కాన్ఫిడెంట్ గా మాట్లాడినా సరే దే స్టిల్ మిస్అండర్స్టాండ్. ఏం చెప్పినా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చేది. మిస్టేక్ లేకపోయినా సారీ చెప్పాల్సి వచ్చేది. రిలేషన్ స్పాయిల్ అవ్వకూడదనో, ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వకూడదనో నేను ఇలానే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ, సారీ చెప్పుకుంటూ, క్లియర్ చేసుకుంటూ వచ్చాను. సో నేను ఇలా జరుగుతుండడంలో చాలా పెయిన్ ఫీల్ అయ్యేదాన్ని. సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాను. నా మైండ్లో నేనే మాట్లాడేసుకునేదాన్ని. ఏంటి, నేను మాట్లాడేదే తప్ప, లేక నేనేం మాట్లాడినా తప్పేనా? ఇలానే చాలా రోజులు సైలెంట్గా ఉండిపోయాను. నేను సారీ చెప్పడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం నాకు చాలా ఇరిటేటింగ్ గా, హర్టింగ్ గా అనిపించేది. కానీ కొన్ని రోజులకి నాకు అర్థమైంది ఏంటంటే, నేను మాట్లాడేది తప్పు కాదు, ఎదుటి వాళ్ళు తీసుకున్న వే రాంగ్ అని అప్పుడు అనుకున్నాను. సో నేను ఏం మాట్లాడినా కరెక్టే అని నన్ను నేను నమ్మి డిఫెండ్ చేయడం మానేశాను. నా ఆథెంటిసిటీని నేను ప్రొటెక్ట్ చేయడం నేర్చుకున్నాను. మీరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని, లేదా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఫీల్ అవుతున్నారా? మీరెంత కరెక్ట్ గా మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని ఫీల్ అవుతున్నారా? కానీ మీరు ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ స్వరమే మీ ఆత్మవిశ్వాసం. మీ స్వరం విత్ సుబ్బలక్ష్మి. యువర్ వాయిస్ మ్యాటర్స్.